మీకు తోటి ప్యానలిస్టులకి 99 వీక్షకులందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ సార్. సో సంవత్సరం గడిచిపోయింది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడి మరి అప్పటి వరకు కాస్త సైలెంట్గా ఉన్నటువంటి నోళ్ళన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ మరి ఏదైతే గతంలో వారు ఏ విధంగా అయితే మాట్లాడారో, ఏ విధంగా అయితే వారి ప్రవర్తన కానీ లేకపోతే వారి దూకుడు కానీ ఉందో ఇప్పుడు అదే దూకుడు మళ్ళీ కనపడుతున్నట్టే స్పష్టంగా అర్థమవుతుంది. ఉదాహరణ చూస్తే జోగి రమేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇల్లే కాదు అసెంబ్లీ కూడా ముట్టడించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మాట్లాడటం అంటే 1 year అయిపోయింది కదా అని, లేకపోతే గతంలో మరి ఆయన ఇంటిని ముట్టడించాడనే సార్. ఒక విషయం అర్థం కాదంటే మీరు అందరూ గమనించాల్సిన అంశం కూడా ఉంటుంది సార్. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జోగి రమేష్ గారు అసెంబ్లీ ముట్టడిస్తామంటే రాజ్యాంగ ద్రోహం అయిపోయింది సార్, రాష్ట్ర ద్రోహి అయిపోతున్నాడు సార్. ఆయన మీడియా ప్రొజెక్షన్ ఎలా ఉందో చెప్తాను సార్. అదే తెలుగుదేశం పార్టీకి చెందిన ఏదైతే మొన్న చైర్మన్గా వచ్చింది అంతకుముందు అధికార ప్రతినిధి సార్, ఆయన వాళ్ళ పార్టీ ఆఫీస్లో కూర్చొని అప్పటి ముఖ్యమంత్రి గారిని తిట్టిన తిట్టు సమర్థనీయం సార్. వాళ్ళకి పేటెంట్ హక్కు సార్ అది. నిన్నటికి నిన్న ఏదైతే వాళ్ళ పార్టీ ఆఫీస్లోనే మీటింగ్ పెట్టి ముఖ్యమంత్రి గారి గృహాల గురించి కూడా ఆయన మాట్లాడిన భాష, అవి మేము మాట్లాడితే అవి బూతు 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 బూత్ అయిపోతాయి సార్. వాళ్ళు మాట్లాడితే చగంటి కోటేశ్వర ప్రవచనాలు అయిపోతుంది సార్. అసలు ఎంతవరకు అనేది కూడా ఆలోచించాలి. జోగి రమేష్ గారు చెప్పడం కాదు, రాష్ట్ర ప్రజలందరూ చెప్తా ఉన్నారు ఈరోజు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే చంద్రబాబు నాయుడు గారి ఇంటిని ఏంటండి అసెంబ్లీ నేను దేనైనా ముట్టేస్తారు సార్. ప్రజాస్వామ్యంలో అల్టిమేట్ ఎవరు అంటే ప్రజలే. వాళ్ళని మీరు మోసం చేస్తూ ఉంటే ప్రజలు ఎట్లా చూస్తూ ఉంటారు? మీరు మోసం చేయలేదా? చంద్రబాబు నాయుడు గారు మొన్న మాట్లాడిన మాట అండి, ఆగస్టు 15కి నేను ఏదైతే బస్సు ఇచ్చేస్తా ఉన్నాను, రేపు అన్నదాత సుఖీభావ ఇచ్చేస్తున్నాడు. దీంతో సూపర్ 6 పూర్తిగా పూర్తయిపోయింది. ఇక ఎవరైనా సూపర్ 6 గురించి మాట్లాడితే వాళ్ళకి నాలిక మందం అన్నారండి. సో ఒక జర్నలిస్ట్గా నేను మిమ్మల్ని అడుగుతున్నాను సార్, అక్కడ ఎవరిని కూడా అడగట్ల ప్యానలిస్టుని, మీరు న్యాయం చెప్పాలి సార్. ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన హామీలు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పెట్టారో, ఏదైతే ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నింటినీ కూడా కొనసాగిస్తూనే అదనంగా సూపర్ 6 ఇస్తాం అనే మాట వాళ్ళు వాస్తవంగా అన్నారా లేదా? ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు. సో వాళ్ళు నెరవేర్చింది ఏంటి? ఏం నెరవేర్చారు? సరే, టాపిక్ నెరవేర్చారా నెరవేర్చలేదా అని కాదు. ఇప్పుడు మేము ముట్టడిస్తామన్న టాపిక్ కూడా అందుకే డెఫినెట్లీ. సో నిరుద్యోగ భృతి ఇచ్చారా? 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చారా? ఒక పక్క 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, దాని గురించి ఊసేలేదు. మరి ఇది మోసం కాదా? ఇది వెన్నుపోటు కాదా? ఆడబిడ్డలందరికీ కూడా 1500 రూపాయలు 18 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరికి ఇస్తామన్నారు. ఇది మోసం కాదా? ఇది దగా కాదా? ఇది వెన్నుపోటు కాదా? 50 ఏళ్ళు నిన్న ప్రతి మహిళకి, ఏదో 50 ఏళ్ళు నిన్న ప్రతి బీసీ ఎస్టీ మైనార్టీలకి పెన్షన్ 4000 ఇస్తా ఉన్నారు. ఇచ్చారా? మోసం కాదా? దగా కాదా? సో ఏదైతే కాపుల సంక్షేమం కోసం సార్ పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఎంత పెడతా ఉన్నారు సార్ బడ్జెట్లో? మీరు చెప్పండి. ఒక కాపు సోదరుడిగా నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు చెప్పండి. కాపులకి 2 బడ్జెట్లలో ₹1 బిల్లు ఇచ్చారా కాపు సంక్షేమానికి? మీరు చెప్పండి సార్. ₹1 బిల్ల స్ట్రైట్గా మీరు చెప్పండి. కాపు సామాజిక వర్గం కోసం, కాపు సంక్షేమం కోసం మేము కాపు నేస్తం ఇచ్చాం, కాపులకి మేము పలాంటి ఇచ్చాం సంక్షేమం చెప్పమనండి. నేను అసలు మాట్లాడాను. సంవత్సరం కాబట్టి 2 ఏళ్ళు సార్. ఫస్ట్ ఇయర్ బడ్జెట్ అయిపోయింది, 2వ ఏడాది బడ్జెట్ కూడా పెట్టున్నారు. బడ్జెట్ లో కాపులకి ఏం కేటాయించారు? కేటాయించకుండా ఎక్కడి నుంచి తెచ్చిస్తారు మీరు చెప్పండి సార్. సో అందుకని అసెంబ్లీ ముట్టడిస్తా ఉంటారు. అసెంబ్లీ కాదు సార్, వాస్తవం చెప్తున్నా. వీళ్ళు ఖచ్చితంగా అసెంబ్లీ ముట్టడించి మీ ఎమ్మెల్యేలు రావాలి కదా. అసెంబ్లీ ముట్టడించడానికి ఎమ్మెల్యేతో పని ఏంటి సార్? ఓడిపోయిన ఎమ్మెల్యేలు ముట్టడిస్తారు సార్. ఒక్క నిమిషం సార్. రాష్ట్ర ప్రజలు ముట్టడిస్తారండి. అని ప్రజలు రెచ్చగొడుతున్నారా అసెంబ్లీ ముట్టడించమని? మేము రెచ్చగొట్టట్లేదండి. ప్రజలు కడుపు కాలితే తెలంగాణ ఉద్యమం జరిగింది చూసారా? ఎవరు రెచ్చగొడితే వచ్చి అసెంబ్లీ ముట్టగించారు? ఎవరు రెచ్చగొడితే వచ్చి మిలియన్ మార్చ్ చేశారు? సో ఆ కడుపు కాలిన దాని నుంచి వచ్చిందే. మొన్న చూశారు జగన్మోహన్ రెడ్డి గారు పొదిలికి వెళ్తే రైతన్నలకు అందరికీ కడుపు కాలి ఏడాదిగా. సార్ మీకు ఒక విషయం ఏంటంటే, ఈ ధాన్యం దగ్గర నుంచి తీసుకుంటే హార్టికల్చర్ వర్క్ సార్, ఏ పంటకి గిట్టుబాటు ధర లేదు. రైతన్న ఈరోజు పెట్టిన పెట్టుబడి ఏదైతే రైతుకి ప్రభుత్వం నుంచి ఒకవైపు సాయం లేదు, ప్రభుత్వం నుంచి సాయము లేదు. ఈ ఏడాది కాలంలో ప్రభుత్వం నుంచి రైతన్నకి చేసిన సాయం గుండుస్తున్నా. సాయం లేకపోగా వాళ్ళు ₹2కి ₹3 వడ్డీలకి తీసుకొచ్చే రైతన్నలు ఏదైతే చేస్తే వాళ్ళకి పెట్టిన పెట్టుబడి రాలా, అప్పుల పాలైపోయిండు.
రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 50,000 కోట్ల రూపాయలు రైతులు నష్టపోయారు ఈ ఏడాదిలో. లెక్కలు తీయమనండి, నేను మాట్లాడతాను. సో వీళ్ళందరికి కడుపు కాలదా? ఆడబిడ్డలందరికి కడుపు కాలదా? కాబట్టి వీళ్ళందరూ రెచ్చగొడుతున్నారు ఇప్పుడు అసెంబ్లీ రెచ్చగొట్టేది ఏంటి సార్? నిజం. 3 ఏళ్ళు చూస్తారు, తర్వాత ఎమ్మెల్యేలు మాలా గడప గడపకి పోగలరా? పొమ్మనండి చూద్దాం. సక్సెస్ అయిందా? ఎస్, సక్సెస్ అయింది. గడప గడపకి వెళ్తే మాకు ఓట్లేస్తామని చెప్పారండి. ఈ రోజు గడప గడపకి సో వేయలేదంటే వేస్తామని చెప్పారు. వీళ్ళని కనీసం ఇళ్ళ దగ్గరికి వచ్చి కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు ఎలక్షన్ ముందు, నేను ఇచ్చినటువంటి హామీలు అన్ని అమలు చేశాను అని అనుకుంటే నాకు ఓట్లేండి. మీరు మంచి చేశాను అని నమ్మితే నమ్మలేదుగా మిమ్మల్ని. సార్ మీకు మాట చెప్తానండి, నేను ఒక ఉద్యోగస్తున్నా అనుకోండి, నేను ఒక ఐటీ కంపెనీలో చేస్తున్నాను, మైక్రోసాఫ్ట్ అనుకోండి, నాకు నెలకు 1,00,000 రూపాయలు జీతం అనుకోండి. గూగుల్ వాడు పిలిచి నీకు 2 లక్షలు జీతం అన్నారు, నేను మైక్రోసాఫ్ట్ లోనే ఉంటానా, గూగుల్ కు పోతానా? ఎక్కడ ఎక్కువ డబ్బులు ఇస్తా అంటే అక్కడికి ప్రజలను కూడా అలా మభ్య పెట్టారయ్యా, ప్రజలను కూడా అలా మోసం చేశారు, ప్రజలను కూడా అలా వంచన చేశారు. ప్రజలకు మేము ఒక 15,000 ఇస్తా అంటే 15,000 అన్నారు, మేము 13,500 ఇస్తుంటే వీళ్ళు 20,000 అన్నారు. ఆడబిడ్డ నిధన్నారు, చేయూత కొనసాగిస్తామన్నారు, ఆసరా కొనసాగిస్తామన్నారు, కాపు నేస్తాం, ఈబీసీ నేస్తాం, లా నేస్తాం, నేతన నేస్తాం, వాహన మిత్ర లా నేస్తాం, ఆఖరికి ఆరోగ్య ఆసరా, విద్యా దీవెన, వసతి దీవెన అన్ని కొనసాగిస్తున్నాయి. సూపర్ 6 తో పాటుగా 143 హామీలు ఇచ్చారు. సూపర్ 6 అని 60, 143 హామీలు ఎక్కడ? సో ప్రజలకి చేతిలో ఎన్నికలకు ముందు నరుడా ఏమి నీ కోరిక అని ఏదైతే పాతాళ భైరవులు అడిగినట్టుగా చంద్రబాబు నాయుడు గారు అడుగుతారండి. ఎన్నికలు అయిపోగానే అన్నీ చేయాలని ఉంది, ఖజానా ఖాళీగా ఉంది, తమ్ముడు డబ్బులు లేవు, ఈ డైలాగులు చేస్తూ ఉంటే, మోసం చేస్తూ ఉంటే, ప్రజలను మోసం చేస్తుంటే ప్రజల్ని ఎవరు రెచ్చగొట్టాల్సిన పనులు? ప్రజలు చైతన్యవంతులే. ఇప్పుడు మీరు జోగి రమేష్ గారు మాట్లాడిన మాటలు విన్నారు కదా, అని మీకేమనిపించింది? చంద్రబాబు గారి ఇంటిని ఆయన ముట్టడించారు అని ఆయన మాటల్లో చెప్పకనే చెప్పాడని మీకు అనిపించింది? ఎందుకంటే సుబ్బారావు గారు కూడా అదే చెప్తున్నారు. సుబ్బారావు గారు వాస్తవం నేను అడుగుతూ, సుబ్బారావు గారు ఏదైనా పార్టీ ప్రతినిధి లేకపోతే అడ్వకేట్ గా వచ్చారు? ఆయన ఒక అనలిస్ట్, ఒక సీనియర్ అడ్వకేట్. అంటే ఏం లేదండి, పాపం సుబ్బారావు గారికి పాపం బాధపడతా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ మీద అంత ప్రేమ ఉంటే కండు వేసుకోమని ఇబ్బంది లేదు. సరే వినతి పత్రం ఇవ్వడానికే మేము వెళ్ళామని చెప్పి ఆయన ఎన్నోసార్లు చెప్పాడు. ఈ రోజు డైరెక్ట్ గా చెప్తున్నా ముట్టడిస్తామని. ఎంతమంది వెళ్తారు సార్? సార్ 100 మంది వెళ్తాం సార్, 1000 మంది వెళ్తాం. ఎస్, కలెక్టర్ ఆఫీస్ లో వినతి పత్రాన్ని ఇవ్వడానికి వెళ్తాం సార్. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వినతి పత్రం ఇవ్వడానికి ఒక 10,000 మంది పోతాం. మేము వెళ్ళకూడదని రూల్ ఉందా? నీటి మీద కొట్లాట జరిగిందా? నీటి మీద రాళ్ళు వేసామా? లేదు కదా.